మొదటిగా శ్రీ సిద్ధి వినాయక్ మహారాజ్ గారి పాద పద్మములకు నమస్కరించి ఈరోజు మహారాష్ట్ర ప్రభుత్వం వారు ఏర్పాటు చేసినటువంటి రాజ్ తెలుగు సాహిత్య అకాడమీ కార్యక్రమ సందర్భంగా స్టేజ్ పైన ఉన్నటువంటి సచిన్ నింబాల్కర్ జీ, సంగవేన్ రవీందర్ గారు, జగన్ బాబు గారు, కంటే అశోక్ గారు, అంబాల జనార్దన్ గారు మరియు స్టేజ్ కింద ఉన్నటువంటి ఏక్నాథ్ సంగం గారు, అంజిరెడ్డి గారు, చాలా మంది నా 2 రోజుల ముంబై రావడం వల్ల చాలా మంది పరిచయాలు ఏర్పాటు చేరినాయి. మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు. सबसे पहले मैं महाराष्ट्र सरकार को बहुत अपने दिल के गहराइयों से धन्यवाद देना चाहूँगा कि आपने तेलुगु साहित्य अकादमी इसकी स्थापना करके पूरे देश में ही एक अनुकरणीय काम किया. तेलुगु भाषा, तेलुगु लैंग्वेज इसको प्रोत्साहित करने के लिए और महाराष्ट्र में विशेषकर जो तेलुगु भाषा ओरिजिनली जो तेलुगु भाषी है, जिनकी मातृभाषा तेलुगु है या फिर जिनको तेलुगु के प्रति प्रेम और अनुराग है, ऐसे लोगों को एक मंच देने का जो महाराष्ट्र सरकार ने प्रयास किया है, वास्तव में महाराष्ट्र सरकार बहुत बहुत अपने धन्यवाद के पात्र. एक बार जोरदार तालियों से महाराष्ट्र सरकार को हम धन्यवाद देना चाहेंगे. और माननीय मंत्री जी श्री आशीष शेलार जी जो हमारे साथ में थोड़ी देर में रहेंगे, उनको भी विशेष रूप से, और इस अकादमी की स्थापना के लिए जिस किसी ने भी प्रयास किया है, हमारे तेलुगु भाषा प्रेमी, तेलुगु भाषा मातृभाषा से संबंधित जितने भी लोग हैं, इस अकादमी की स्थापना के लिए जिन्होंने प्रयास किया है, उनको भी हमको धन्यवाद देना चाहिए कि उनके प्रयासों से इस तरह का एक मंच का निर्माण हुआ है. తెలుగు మన మాతృభాష. నేను తెలంగాణ నుంచి, నా శ్రీమతి డాక్టర్ శ్రీ భగవద్గీత తను ఆంధ్రప్రదేశ్ నుంచి. సో మా అందరి తెలుగు మాతృభాష. తెలుగు అనేది మనకి మాతృభాష అయితే, ఇందాక చెప్పినట్టు మరాఠీ మన చిన్నమ్మ అని ఇందాక మన వాళ్ళు చెప్పుకున్నారు. అయితే మనందరి భాషలకే తల్లి ఎవరంటే సంస్కృతం. సంస్కృతం భాష నుంచి మన భాషలన్నీ వచ్చినాయి కాబట్టి మనకి ఈ భాషలల్లో కొద్దో గొప్ప తేడా ఉంటుంది అక్కడ ఇక్కడ. ఇప్పుడు మనము మరాఠీ దేవనాగరి లిపిలో రాస్తాము, హిందీ దేవనాగరి లిపిలో ఉంటది. చాలా భాషలు కొంత లిపి చేంజ్ అయినా కూడా కానీ దాంట్లో ఉన్నటువంటి వర్డ్స్ చాలా మట్టుకు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. సో నేను తెలంగాణ అంటే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో చదువుకున్నాను. నా మొదటి భాష ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ హిందీ, థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అని నేర్చుకున్నాను. కానీ ఎప్పుడైతే ఐఏఎస్ లో సెలెక్ట్ అయిన తర్వాత మాకు వీఆర్ అలాటెడ్ కార్డర్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ అవర్ ర్యాంక్స్. సో ర్యాంక్స్ ని వరుసగా పెట్టి స్టేట్స్ పేర్లు ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో ఉంటాయి. సో ఆ ఆల్ఫబెటికల్ ఆర్డర్ లో ఉండడం వల్ల నాకు వచ్చిన ర్యాంక్ కి MAD మధ్యప్రదేశ్ వచ్చింది. నా తర్వాత ఎవరైతే ర్యాంక్ వచ్చిందో MAD తర్వాత MAH, నా తర్వాత ర్యాంక్ అతనికి మహారాష్ట్ర క్యాడర్ వచ్చింది. సో ఇప్పుడు ఎవరైతే సెక్రటరీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఉన్నాడో అన్బల్గన్ నా బ్యాచ్మేట్. సో నా వెనకాల ర్యాంక్ నెక్స్ట్ ర్యాంక్ ఆయనకి మహారాష్ట్ర వచ్చింది, నాకు మధ్యప్రదేశ్ వచ్చింది. సో మాదంతా ఆల్ ఇండియా సర్వీసెస్ కాబట్టి ఏ స్టేట్ అలాట్ చేస్తే ఆ స్టేట్కి వెళ్ళాలి, ఆ స్టేట్లో పనిచేయాలి. ఇంపార్షాలిటీ ఇన్ పబ్లిక్ సర్వీస్ ఉండాలి కాబట్టి మా అందరికీ స్టేట్స్ని అలాట్ చేయడం జరుగుతుంది. మా ఒరిజినల్ ఏదైతే హోమ్ స్టేట్ ఉంటుందో అది కాకుండా వేరే స్టేట్ని అలాట్ చేయడం జరుగుతుంది. అందుకని నేను మధ్యప్రదేశ్ వెళ్ళినాను, నా తర్వాత ర్యాంక్ అతను మహారాష్ట్ర వెళ్ళినాడు, అతని తర్వాత ర్యాంక్ అతను మణిపూర్ వెళ్ళినాడు. సో జస్ట్ ర్యాంక్స్ తేడాతోని మేము అందరం స్టేట్స్గా వేరే స్టేట్స్లోకి వెళ్తాం. అయితే మధ్యప్రదేశ్ వెళ్ళినప్పుడు లాంగ్వేజ్ అక్కడ హిందీ, శుద్ధ హిందీ మాట్లాడతారు అక్కడ. సో శుద్ధ హిందీ మాట్లాడే దగ్గర అక్కడ ఏమవుతుంది అని అంటే, మన తెలుగు భాషా ప్రేమికులు ఇక్కడ అంతా ఉన్నారు. సో మనకి తెలుగులో స్త్రీలింగం, పులింగం, నపుంసకలింగం 3 లింగాలు ఉంటాయి. అయితే వస్తువు ఏదైతే ఉందో అది నపుంసకలింగం, అంతే కదా. స్త్రీలింగం, పులింగం. హిందీలోకి పోతే అక్కడ 2 లింగాలు ఉంటాయి, ఒకటి స్త్రీలింగం, ఇంకోటి పురుషలింగం. ఇప్పుడు ఏది తీసుకున్నా కూడా కానీ ఇది స్త్రీలింగం అనే ఉండాలి, పురుషలింగం. ఈ డెస్క్, బెంచ్, స్టూలు. సో అక్కడికి పోతే మేజర్ ప్రాబ్లం ఏమొస్తుందంటే, భాష మాట్లాడేటప్పుడు మనకి మెయిన్ ప్రాబ్లం వచ్చేది ఇది స్త్రీలింగమా పులింగమా, కా పెట్టాలా, కీ పెట్టాలా, తా పెట్టాలా, థీ పెట్టాలా తెలియదు. కానీ భాష అనేది మాట్లాడుతుంటే సరళీకరణ అవుతుంది. భాష మాట్లాడుతూ ఉండాలి. మనం భాష గురించి ఆలోచిస్తే మాట్లాడలేం, ఆలోచించకుండా మాట్లాడితేనే అది భాష. చిన్నపిల్లలు చాలా ఈజీగా లాంగ్వేజెస్ నేర్చుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించారు. ఫస్ట్
మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. సో సేమ్ అయితే నేను సంస్కృతం ఇంటర్మీడియట్లో సంస్కృతం నేర్చుకున్న 2 years. సో ఆ సంస్కృతంలో మనం ఒకసారి అంటే ఒక బ్యాక్ స్టెప్ వేసి మనందరి భాషలకి తల్లి అంటే భాషలకే తల్లి అయినటువంటి మన సంస్కృత భాషలోకి వెళ్తే మళ్ళీ అక్కడ మనకి 3 లింగాలు ఉంటాయి, స్త్రీలింగం, పులింగం, నపుంసకలింగం. సో ఒరిజినల్ సంస్కృత భాషలో 3 లింగాలు ఉంటాయి. కానీ దాన్ని కాలాంతరంలో హిందీ భాష ఏమైందనంటే ఆ 3వ లింగం వెళ్ళిపోయి ఓన్లీ స్త్రీలింగం, పులింగం ఉండిపోయింది. వేరే దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి భాషలు ఏవైతే ఉన్నాయో అన్నిట్లలో స్త్రీలింగం, పురుషలింగం మరియు నపుంసకలింగం ఉంటుంది. మరాఠీలో ఎన్ని లింగాలు ఉంటాయి? అజం దీంట్లో కూడా 3 ఉన్నాయి. సో ఒరిజినల్ సంస్కృతంతో సిమిలారిటీ ఎక్కువ ఉండొచ్చు అన్నమాట. సో నేనేం చేస్తున్నానంటే సంస్కృతంలో ఉన్నటువంటి భాషని ఒకసారి అర్థం చేసుకొని హిందీ మాట్లాడడం, అనర్గళంగా మాట్లాడడం స్టార్ట్ చేసిన. సో భాష అనేది మాట్లాడడానికి పుట్టింది ఫస్ట్. ఆ తరువాతనే అంటే మనం ఎక్కడ చూసినా కూడా కానీ ఇప్పుడు మీరు సోషియాలజీలో చదువుకున్నట్టయితే, సోషియాలజీ, ఆంథ్రపాలజీలో మనం చదువుకున్నట్టయితే భాషలు చాలా ఉంటాయి. వాళ్ళకి ఒక గుడారంలో ఒక భాష మాట్లాడతారు, ఇంకో గుడారంలో ఇంకొక విలేజ్లో ఇంకో భాష మాట్లాడతారు. ఎందుకనంటే భాష అనేది తాత్కాలికంగా అక్కడికక్కడి కమ్యూనికేషన్ కోసం ఉపయోగించేది. సో నేను హిందీ భాషలో ఉన్నటువంటి మధ్యప్రదేశ్లో పోయిన తర్వాత జస్ట్ ఎదుటివాడు నవ్వినా ఏమైనా పర్వాలేదు, నేను కా దగ్గర కీ పెట్టినా, తా దగ్గర తీ పెట్టినా కూడా కానీ అది స్త్రీలింగమా పులింగమా అని ఆలోచించకుండా మాట్లాడడం స్టార్ట్ చేసినాను. వితిన్ 6 to 8 months. సో భాష మనకి ఆటోమేటిక్గా మన ఏవైతే మన ఈ సెరెబ్రల్ మన బ్రెయిన్ని యాక్టివేట్ చేసుకొని మనకి భాషని అదే శుద్ధీకరణ చేస్తుంది. సో ఇప్పుడు 25 years ఆఫ్ మధ్యప్రదేశ్లో సర్వీస్ చేసిన తర్వాత ఐ స్పీక్ బెటర్ హిందీ దెన్ ద హిందీ భాషీ ఇన్ మధ్యప్రదేశ్. సో మనకి అందుకని భాషలు ఎన్ని నేర్చుకుంటే అంత మంచిది. అయితే మాతృభాష అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే మనము అమ్మ మనకి ఓనమాలు నేర్పినప్పటి నుంచి తన ఒళ్ళో కూర్చుంటబెట్టుకొని అమ్మ మనకు నేర్పించేటటువంటి భాష అదే మాతృభాష. మాతృ అంటే మదర్. సో ఎక్కడికి పోయినా ఎన్ని దేశాలకు పోయినా కూడా కానీ మీకు ఎక్కడైనా కూడా మదర్ టంగ్ ఉంటుంది కానీ ఫాదర్ టంగ్ ఉండదు. ఎందుకనంటే ఫాదర్ టంగ్ ఆయన ఎప్పుడో వదిలేస్తాడు, మిగిలినది ఓన్లీ మదర్ టంగే ఉంటుంది. సో మదర్ టంగ్ ప్రతి దేశంలో ఎక్కడికి పోయినా కూడా మదర్ టంగ్ అనే రాసి ఉంటుంది, ఎందుకంటే మదర్ మనకి భాష నేర్పిస్తుంది కాబట్టి. సో మనం ఈ మాతృభాషని మనము అలవర్చుకోవడము, ఆలోచించడం, మన మొదటి ఆలోచన కూడా మాతృభాషలోనే వస్తుంది. ఆల్ థింకింగ్ ఆఫ్ ద చైల్డ్ అండ్ ఎవ్రీ ideas that the child gets will always get in his mother tongue. సో అందుకని మన మాతృభాషని మనం ప్రోత్సహించాలి. మనం ఎక్కడ ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఎక్కడ ఉన్నా కూడా కానీ మాతృభాషని ప్రోత్సహించే విధంగా కార్యక్రమాలు జరగాలి, దాన్ని ప్రోత్సహించే విధంగా. అయితే ఆ తర్వాత భాష ఒకసారి మాట్లాడడం స్టార్ట్ చేసిన తర్వాత దాంట్లో ఉన్నటువంటి సాహిత్యము, దాంట్లో ఉన్న పుస్తకాలు, దాంట్లో ఉన్నటువంటి మంచి ఆలోచనలు మనము చదవాలి, నేర్చుకోవాలి, ప్లస్ మన పరిజ్ఞానాన్ని పెంచుకోవాలి. సో అందుకని ఎన్ని భాషలు మనం నేర్చుకుంటే అంత మనము విజ్ఞానవంతులమవుతాము. అంత విజ్ఞానవంతులమైన తర్వాత ఆ జ్ఞానాన్ని ఇతరులకు పంచే వాళ్ళం అవుతాం. ది వెరీ ఇంపార్టెంట్ థింగ్ ये जो महाराष्ट्र सरकार ने किया है कि मातृभाषा, जिनकी जो मातृभाषा है उसको प्रोत्साहित करने के लिए जो प्रयास किए हैं, ऐसे हर राज्य में होना चाहिए. हर राज्य में जितने भी उस प्रदेश में जितने भी लोग हैं जो उस अपने प्रांत की भाषा बोलते हैं, अगर अच्छी संख्या में हैं तो इस तरह की अकादमियों का स्थापना करना. और मुझे बेहद खुशी हो रही है कि जैसे मुझे बताया गया कि महाराष्ट्र सरकार के द्वारा तेलुगु साहित्य अकादमी के लिए 1 करोड़ रुपए का एक फंड भी रखा है. अच्छे से तालियां बजा के, क्योंकि जो लोग तेलुगु साहित्य में लिखते हैं, कविताएं लिखते हैं, पुस्तकें लिखते हैं और अपने सोच और विचार व्यक्त करते हैं, मैं एक बात यहाँ पे जरूर कहना चाहूँगा, विचार बहुत बहुत महत्वपूर्ण होते हैं. और यहाँ पे जितने भी लोग हैं जिन्होंने कभी किसी समय अपने विचार व्यक्त किए हों, विचार जो है तीर जैसा होता है. विचार अपने बाण से निकल के जो तीर छोड़ा जाता है वो विचार होता है.
विचार एक बार छोड़ने के बाद वो आपका नहीं रहता है, विचार सबका हो जाता है। तो अगर आपने सुविचार, अच्छे विचार व्यक्त किए हैं, आपने अच्छे विषय के बारे में कुछ बोला है, कुछ लिखा है, वो जो विचार है वो सबके लिए बन जाता है। एंड देन यू आर नॉट द ओनर ऑफ द विचार बिकम्स द पब्लिक्स प्रॉपर्टी। तो ये जो विचार व्यक्त करने का एक मंच महाराष्ट्र सरकार ने दिया है, ये बहुत महत्वपूर्ण है। तो जैसे मुझे बताया गया है कि इस अकादमी के द्वारा हर वर्ष पुरस्कार दिए जाएंगे जो अच्छे साहित्य, अच्छे कविताएं, अच्छे पुस्तकें, अच्छे विचार और इस तरह के कई गतिविधियां जो करने वाले हैं, उनको महाराष्ट्र सरकार के द्वारा पुरस्कार दिया जाता है। तो एक बार फिर से तालियां बजाइए। मैं इसलिए बोल रहा हूं कि बहुत मुश्किल है सरकार से पैसे लेना, है ना, क्योंकि हम लोग पता है, हम लोग सरकार में रहते हैं, किसी को भी कोई अगर मान लो आपको 100 रुपये भी मिल गया सरकार से, उसका बिल्कुल प्रिंट निकाल के उसका बड़ा कॉपी बना के अपने घर में रख लेना, क्योंकि सरकार ने 100 रुपये दिया हमको, है ना, क्योंकि सरकार का दिया हुआ पैसा 1000 लोगों के द्वारा चेक करने के बाद मिलता है आपको, है ना। अगर आपको मान लीजिए कि जैसे आज भी देखेंगे कि पद्म पुरस्कार मिलते हैं, है ना, आप लोगों ने देखा होगा, जो ऑल इंडिया रेडियो में, है ना, शाम को 8 बजे 10 बजे जो बजाते हैं उन्हीं को मिलता है पुरस्कार, है ना। ऐसा नहीं होता है कि आपने प्राइवेट प्रोग्राम कहीं किया, दिन में बहुत बड़ा मतलब हजारों लोग अटेंड किए, भाई आपने ऑल इंडिया रेडियो में आपने प्रदर्शनी दिखाया कि नहीं दिखाया, पहले ये बताओ, है ना। क्योंकि ऑल इंडिया रेडियो में जैसे ही आप जाएंगे या दूरदर्शन में जैसे ही जाएंगे, आपको 1 घंटा बढ़िया साहित्य वादन जो भी कार्यक्रम, उसके बाद 2116 रुपए देते हैं आपको, या 1116 रुपए या 516 रुपए देते हैं। लेकिन वही इंपॉर्टेंट होता है, आपको बाहर के कार्यक्रम में आपको 10,000 दिया, 20,000 दिया, 50,000 दिया, 1 लाख रुपए, उसका कोई महत्व नहीं रहता। लेकिन सरकार के द्वारा दिया हुआ जो राशि होता है वो बहुत महत्वपूर्ण होता है। अगर यहां से तेलुगु साहित्य अकादमी महाराष्ट्र सरकार ने आपको मान लीजिए कि 20,000, 25,000, 10,000 भी पुरस्कार दिया, तो उसको बिल्कुल आके झपक के ले लीजिए और चले जाइए आप, है ना, क्योंकि आपको उससे और मौके मिलेंगे, प्रोत्साहन मिलेगा, उसके साथ ही जो है आपको एक गौरव मिलेगा, एक स्थान मिलेगा। तो ये सरकारी तंत्र में इस तरह के जो कार्यक्रम हैं, ये छोटे मोटे कार्यक्रम नहीं है। जैसे अभी गंजी जगन बाबू बोल रहे थे कि सरकारी कार्यक्रम है, सरकारी कार्यक्रम है। मैं क्यों बोल रहे हैं, सरकारी कार्यक्रम है ही सरकार कार्यक्रम, है ना। जब मुझे बताया गया था कि सरकारी कार्यक्रम में आना है, तो मैंने बोला कि भैया पहले तो तुम कल्चर डिपार्टमेंट से पत्र लिखो मुझे, है ना, कि मुझे आना है, क्योंकि मैं भी सरकारी अफसर हूं, है ना। तो मुझे अपने सरकार को बताना है कि मुझे महाराष्ट्र सरकार ने बुलाया है, देखो तेलुगु साहित्य अकादमी के कार्यक्रम में बुलाया है। तो ये बहुत इंपॉर्टेंट होता है कि सरकार के तरफ से इस तरह के, और सरकारें ये करना चाहिए, क्योंकि जहां भाषा, संस्कृति और हमारे जो खान पान, हमारा रहन सहन का जहां प्रोटेक्शन मिलता है, वही असली सरकारें होती हैं। क्योंकि हम जी किस लिए रहे हैं भाई, हमारा जीना ही इसलिए है क्योंकि हम अपने खान पान, अपनी संस्कृति, अपनी सभ्यता, इसी को बचा के रखना है, इसी को आगे बढ़ाना है, अपने नेक्स्ट जनरेशन्स को इसी को आगे बढ़ाते हुए हमको आगे चलना है। मुझे आज यहाँ पर आकर बहुत अच्छा लगा। हम लोग मध्य प्रदेश में भी एक तेलुगु सांस्कृतिक परिषद एक हमने स्थापित किया है, और वहाँ पे हमने शारदा माता मंदिर का स्थापना किया है, और हर त्योहार वहाँ पे हम मनाते हैं, बतुकम्मा से लेके उगादी, संक्रांति, हर कार्यक्रम और श्री राम नवमी, सब कार्यक्रम बहुत अच्छे से मनाते हैं। हमको जहां हम हैं वहां पे हमारे तरफ से हमको योगदान देना चाहिए, भले ही थोड़ा बहुत हो। మన వంతు మన ప్రయత్నం మనం అందరం చేయాలి, మన కార్యక్రమాలలో మనం రావాలి, పాల్గొనాలి, మన సంస్కృతిని మనం పెంపొందించుకోవాలి. ఇది మనం చేయాల్సినటువంటి కార్యక్రమం. ఈరోజు మరొకసారి మీరందరూ పిలిచి నన్ను ఈ కార్యక్రమానికి పిలిచి మీరు సన్మానం చేసినందుకు मैं महाराष्ट्र सरकार को और हमारे మా తెలుగు ప్రజలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.
तुम्हाला भेटून खूप आनंद झाला. నేను ఇవాళ వచ్చి నేర్చుకున్నాను ఇది మహారాష్ట్ర మరాఠీ నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జై తెలంగాణ, జై ఆంధ్రప్రదేశ్, జై మహారాష్ట్ర, జై హింద్. Yeah.